హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. నక్క నదిలో కొట్టుకుపోతూ ప్రపంచమంతా మునిగిపోతుంది అందంట. ఇది కూడా అట్టనే ఉందని పల్లికిలిస్తున్నారు మన ట్రేడ్ పండితులు. ఆగస్టు 14న బాక్సాఫీస్ వద్ద వార్ 2 రూపంలో ఒక మాస్ తుఫాన్ రాబోతుంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ మాస్ తాండవం చూడబోతున్నాం. ఎత్తిన కాలర్ దించకుండా, ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేయకుండా బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు కొడుతూనే ఉన్నాడు ఎన్టీఆర్. RRR తర్వాత పాన్ ఇండియన్ మార్కెట్ పైన ఫోకస్ చేసిన యంగ్ టైగర్ దేవర సినిమాతో మొదటి పంజా విసిరాడు. యావరేజ్ కంటెంట్తో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ట్రోల్ చేసి, ఫ్లాప్ టాక్ స్ప్రెడ్ చేసి కొన్ని పైతాన్లు సినిమాని మింగాలని చూసినా కేవలం తన మాస్ పవర్తోనే బాక్సాఫీస్ లెక్కలు సరిచేశాడు. డే 1 172 కోట్లతో స్టార్ట్ చేసి లాంగ్ రన్లో 550 కోట్లకి పైగా కలెక్ట్ చేసి ట్రేడ్కి మతి పోగొట్టాడు. హేటర్స్ అంతా ఈ రికార్డ్ని తలుచుకొని ఇప్పటికి ఏడుస్తూనే ఉంటారు. మన శరణమన్నయ్య అయితే ఆ రికార్డుని కొట్టలేక ఫేక్ కలెక్షన్ పోస్టర్ దించాడు. ప్రజెంట్ యాక్టింగ్ పరంగా, స్టార్డమ్ పరంగా, బాక్సాఫీస్ లెక్కల పరంగా దశాబ్ద కాలంగా తిరుగులేని రారాజుగా ఉన్నాడు ఎన్టీఆర్. ఇలాంటి పీక్ టైంలో మరో మల్టీస్టారర్ వార్ 2 చేయడం అంటే వండర్ అనే చెప్పాలి. అది బాలీవుడ్ వాళ్ళ అదృష్టం. ఇక వార్ 2 ఎలా ఉంటుంది అన్న డౌట్ లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ స్టోరీ సెలక్షన్ పైన ఆయన ఫ్యాన్స్కే కాదు, సగటు సినీ లవర్కి కూడా గట్టి నమ్మకం ఉంది. మినిమం కంటెంట్ హీరోగా ఆడియన్స్కి, మినిమం గ్యారెంటీ హీరోగా నిర్మాతలకి ఫేవరెట్గా మారిపోయాడు ఎన్టీఆర్. సినిమా పైన ఎలాంటి డౌట్ ఎందుకు లేదంటే ఎన్టీఆర్ సరైన స్క్రిప్టు, క్యారెక్టర్ వెయిటేజ్ లేకుండా దాన్ని యాక్సెప్ట్ చేయడు. సెకండ్ వన్, డైరెక్టర్ ఎలా చెప్తే అలా అడ్డంగా తలూపడు. సినిమా స్టార్ట్ అవ్వకముందే స్క్రిప్ట్ నెరేషన్ అంతా పూర్తి చేయిస్తాడు. ఫ్యాన్స్కి ఏం కావాలో, ఆడియన్స్ని థియేటర్స్కి ఎలా రప్పించాలో అవన్నీ కూడా పుష్కలంగా ఉండేలా చూసుకొని ఆ తర్వాత రంగంలోకి దిగుతాడు. పాదగొట్టం సినిమాతో ఉత్తగొట్టంలా మారిపోయిన కొరటాలని 6 నెలల స్క్రిప్ట్ మీదే కూర్చోబెట్టి దేవర సినిమాని చేశాడు. ఓవర్ నెగిటివిటీ వల్ల పార్ట్ 2 కూడా ఉండడం వల్ల సినిమా కొంచెం డిసప్పాయింట్ చేసినట్లు అనిపించింది. పార్ట్ 2లో అసలు కథ ఉంటుంది కాబట్టి ఈ వార్ 2 గురించి కూడా ఏ భయం లేదు. ఫ్యాన్స్ అంతా ఏ రికార్డు లేచిపోతుందని అంచనాలు లెక్కలు వేసుకోవాలి అంతే. అయితే అలకపాన్పు పైన అల్లుడు అలిగితే అత్త కంగారు పడినట్లు ఎన్టీఆర్ వార్ 2 సినిమా వస్తుందని హేటర్స్ అంతా ఎందుకో అనవసరంగా ఉలిక్కి పడుతున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ఉడకేసుకొని తిని తడకేసుకొని పడుకున్నారు. ఎందుకంటే సినిమా ఎలాగో హిట్ అవుతుంది కాబట్టి. ఎన్టీఆర్ స్టార్డమ్కి ఎలాంటి డోకా లేదు. ఫ్యాన్స్కి ఎన్టీఆర్ పైన బాగా నమ్మకం ఉంది. కానీ మధ్యలో ఈ తీటగాళ్ళు ఎందుకో నలిగిపోతున్నారు. ఆవుకు దూడకు లేని బాధ గుంజకెందుకు అనేది మన ట్రేడ్ పండితుల వాదన. ఆల్రెడీ వార్ 2 టీజర్ వచ్చినప్పుడే ఏడవడం స్టార్ట్ చేశారు. ఎన్టీఆర్ క్యారెక్టర్, ఆయనకి పడిన ఎలివేషన్లు, యాక్షన్ స్టంట్స్ అదిరిపోయాయి. చాలా రోజుల తర్వాత ఫుల్ యాక్షన్ రోల్లో కనిపించాడు ఎన్టీఆర్. అయితే ఎన్టీఆర్ని హృతిక్ అన్నయ్య డామినేట్ చేశాడని, స్క్రీన్ ప్రజెన్స్తో తొక్కేస్తాడని చెప్తూ పగటి కలలు కంటున్నారు. గతంలో RRR టైంలో ఇలాగే శరణమన్నయ్య ఇరగదీశాడు, అరగదీశాడు అన్నారు. తర్వాత ఏమైంది? పాదగొట్టం, గేమ్ డేంజర్ 2 సినిమాల లైఫ్ టైం కలెక్షన్స్ కలిపి కూడా దేవర డే 1 కలెక్షన్స్ అంత రాలేదు. ఇప్పుడు ఎన్టీఆర్ని తగ్గించడానికి హృతిక్ అన్నయ్యని తెగలేపుతున్నారు. ఒక్కసారి హృతిక్ అన్నయ్య నటించిన పాన్ ఇండియన్ మూవీ ఫైటర్ ఫైనల్ రన్ కలెక్షన్స్ ఎంతో, దేవర డే 1 కలెక్షన్స్ ఎంతో లెక్క వేసుకోండి మీరంతా. ఎలాగో వార్ 2 మూవీ హిట్ అవుతుంది, RRR మూవీ హిట్ అయితే ఎలాగైతే అంతా శరణమన్నయ్యదే అన్నారో, ఇప్పుడు వార్ 2 సక్సెస్ని కూడా హృతిక్కి తగిలించి ఎన్టీఆర్ని తక్కువ చేయడానికి ప్లానింగ్ వేస్తున్నారన్నమాట. అయితే కాకులు శపిస్తే గద్ద భయపడుతుందా? వీళ్ళు కామెడీ చేస్తే ఎన్టీఆర్ స్టార్డమ్ తగ్గుతుందా? హృతిక్ వర్సెస్ ఎన్టీఆర్ కంపారిజన్ పెద్దగా వర్కౌట్ కాలేదు కాబట్టి ఇప్పుడు తమిళ సాంబారు రజనీ తాతయ్యది లేపుతున్నారు. అదే కూలీ సినిమాని. ఈ సినిమా కూడా వార్ 2కి పోటీగా అదే డేట్కి వస్తుంది. వార్ 2 మూవీ ఆగస్టు 14న వస్తుందని 1 ఇయర్ బ్యాక్ అనౌన్స్ చేసింది మూవీ టీం. కానీ ఈ సాంబార్ బ్యాచ్ ఓవర్ కాన్ఫిడెన్స్తో అదే డేట్కి పోటీగా వస్తున్నారు. మోకాల్లో మెదడు అరికాళ్ళకి జారితేనే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. 1000 కోట్లు అనేది అరవమన్నయ్యలకి పీడకలగా మిగిలిపోయింది. బాగా ట్రై చేసి ఫ్రై అయిపోయి డ్రై అయిపోయారు. కంగువా, రెట్రో, జైలర్, లియో ఇలాంటి సినిమాలతో. ఇప్పుడు రజనీ తాతే మొదటి 1000 కోట్లు తెస్తాడని చెకోర పక్షుల్లాగా అరుస్తున్నారు. మంచిది, 1000 కోట్లు కొట్టాలనుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ పోటీ మంచిది కాదు. అందులోనూ ఎన్టీఆర్ లాంటి హీరోతో అంటే అరికాల్లోని మెదడు మోకాల్లోకి తలకాయలోకి తీసుకొని ఆలోచించాల్సింది. సరే పోటీకి దిగారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కంటే కాలర్ సెంటిమెంట్ ఉంది కాబట్టి భయం లేదు.
వీళ్ళు లేపుతున్నట్టు రజనీ తాత ఇది నిజంగానే లేస్తుందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. కూలీ వర్సెస్ వార్ 2 ఈ రెండు సినిమాల పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా రజనీ తాత కూలీ గురించి చెప్పుకుందాం. రజనీ తాత ముసలోడే కానీ మహాముదురు. గతంలో చిరంజీవికి జైలర్ మూవీతో చుక్కలు చూపించాడు. కనీసం చిరంజీవి సినిమా దివాలా శంకర్కి డే 1 కలెక్షన్స్కి కూడా దిక్కు లేదంటే ఆయన బాక్సాఫీస్ స్టామినా ఏంటో అర్థం చేసుకోండి. కాబట్టి రజనీ తాతని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. బ్లాక్ బస్టర్ టాక్ పడిందా చెలరేగిపోతాడు. చిరు తాతకి జరిగినట్టే జరుగుతుందని కామెడీ చేస్తున్నారు వీళ్ళంతా. ఇది ఎలా ఉందంటే నక్క నదిలో కొట్టుకుపోతూ ప్రపంచమంతా మునిగిపోతుంది అందంట. అక్కడ ఉండేది ఎన్టీఆర్. టాక్తో సంబంధం లేదు, ఎదురుగా ఎవరున్నారో కనిపించరు. ఇక రజనీ తాత సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చిందా, మన మెగా హీరోల్లాగే మ్యాట్నీ షోకి థియేటర్స్లో కనిపించడు. మినిమం కలెక్షన్స్ కూడా ఉండవు. కూలీ సినిమాకి హైప్ రావడానికి లోకేష్ కనకరాజ్ మెయిన్ రీజన్. ఫుల్ ఫామ్లో ఉన్న విజయ్తో లియో సినిమా తీస్తే మ్యాక్సిమం 500 కోట్లు వచ్చాయి. ఒకవేళ కూలీకి పాజిటివ్ టాక్ వచ్చినా అవే కలెక్షన్స్ రావచ్చు అంతే. లాంగ్వేజ్కో యాక్టర్ని పెట్టి పాన్ ఇండియన్ బిల్డప్ ఇస్తున్నారు కానీ తేడా కొడితే మరో కబాలే అవుతుంది. తెలుగులో రజనీకి స్టార్డమ్ ఉంది, పైగా నాగయ్య గారు కూడా విలన్గా ఎలగబెట్టాడు. కాబట్టి ఏం పొడిచాడో చూద్దామని ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది ఆడియన్స్కి. కానీ వాటుని మించాలంటే యునానిమస్ టాక్ రావాలి. ట్రైలర్ రిలీజ్ అయితే సినిమా ఊపేంటో తెలుస్తుంది. 30 లేపుతున్నారు కానీ రేపు ట్రైలర్ రిలీజ్ అయితే తెలుస్తుంది రజనీ తాతది లేస్తుందా లేదా అని. కూలీ సినిమాకి భారీ ఓపెనింగ్స్ కూడా పడవు. సినిమాకి టాక్ బాగుండి లాంగ్ రన్ ఉంటేనే హిట్ అవుద్ది. కానీ వాళ్ళు కలగన్న 1000 కోట్లు మాత్రం రావు. ఇక వార్ 2 ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. టాక్ సంగతి కాసేపు పక్కన పెట్టండి. టాక్తో సంబంధం లేకుండా డే 1 రికార్డ్స్ పగిలిపోతాయి. అంత నెగిటివిటీ పీక్ ట్రోలింగ్లో కూడా దేవరకి డే 1 172 కోట్ల గ్రాస్ వచ్చింది. కానీ వార్ 2కి సీక్వెల్ హైప్ ఉంది. ఎన్టీఆర్ అండ్ హృతిక్ ఇద్దరు హీరోలు ఉన్నారు. ఫుల్ యాక్షన్ మూవీ. డే 1 200 కోట్ల గ్రాస్ కన్ఫర్మ్. మొదటి 3 రోజులు కలెక్షన్స్కి ఎలాంటి డోకా ఉండదు. హిట్ ఆర్ ఫ్లాప్ అనేది నథింగ్. ఈ 3 రోజుల్లోనే బడ్జెట్ అంతా రికవరీ అయిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన బిజినెస్ 98 కోట్లు. దేవర మూవీకి డే 1 50 కోట్ల షేర్ పెట్టాడు ఎన్టీఆర్. వార్ 2కి 40 కోట్ల షేర్ వచ్చిన డే 1 మ్యాక్సిమం 3 రోజుల్లోనే బిజినెస్ అంతా లేచిపోద్ది. ఇక ఇద్దరు హీరోలు ఉన్నారు కాబట్టి ఎంగేజింగ్ కంటెంట్, విఎఫ్ఎక్స్, యాక్షన్ స్టంట్లు కరెక్ట్గా కుదిరి హిట్టాక్ పడిందంటే థియేటర్స్ అంతా తాడు మెడకేసుకొని ఫ్యాన్ కోసం తిరగాలి. ఈ స్పై యూనివర్స్లో చేసే సినిమాల్లో కొత్త కథలు ఏముండవు. కేవలం యాక్షన్ సీన్స్ కోసం, ఫైట్స్ కోసం, ఒళ్ళు జలధరించే స్టంట్ల కోసం వెళ్తారు ఆడియన్స్. వాటిని సరిగ్గా డీల్ చేస్తే చాలు. తెలుగు, కర్ణాటక, మలయాళం, తమిళ్లో ఎన్టీఆర్ చూసుకుంటే హిందీ అండ్ ఓవర్సీస్లో ఇటు హృతిక్ అటు ఎన్టీఆర్ ఇద్దరు దుమ్ము లేపేస్తారు. హిందీ అండ్ ఓవర్సీస్లో హృతిక్కి మార్కెట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇటు ఎన్టీఆర్ యాక్టింగ్, అటు హృతిక్ రోషన్ స్క్రీన్ ప్రజెన్స్తో బాక్స్ ఆఫీస్ని ఒక ఆట ఆడుకుంటారు. వీళ్ళిద్దరూ చేసే యాక్షన్ విన్యాసాలు, ఫేస్ టు ఫేస్ ఎదురుపడి తలబడే ఫైట్స్తో థియేటర్లు దద్దరిల్లిపోతాయి. ఇక డ్యాన్స్, దాంట్లో ఎన్టీఆర్ని మ్యాచ్ చేసేవాడే లేడు. అటు హృతిక్ కూడా మామూలు డ్యాన్సర్ కాదు. ఇద్దరికీ కలిపి ఒక మాస్ బీట్లో ఒక మంచి పాట పడిందంటే రచ్చ మామూలుగా ఉండదు. ఆల్రెడీ ఇద్దరికీ కలిపి 1000 మంది డ్యాన్సర్లతో ఒక సాంగ్ కంపోజ్ చేశారు. థియేటర్లో బాక్సులు బద్దలవడమే. ఇంకా ఈ వార్ 2కి తెలుగులో 100 కోట్ల బిజినెస్ జరిగిందంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ లేకపోతే ఇలాంటి సినిమా ఉందన్న విషయం కూడా ఎవరికి తెలిసేది కాదు. 100 కోట్లు కాదు కదా, పక్కన 2 సున్నాలు పీకేసినా కొనేవాళ్ళు ఉండకపోను. సో ఎటు చూసినా వార్ 2 హిట్ అయితే దానికి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఎన్టీఆర్. తెగే ప్రతి టికెట్ కూడా ఎన్టీఆర్ పేరు మీదే తెగుతుంది. అయితే తెలుగులో చాలామంది సాంబార్ సార్ వల్ల సాంబార్ తాగడానికి రెడీగా ఉన్నారు. తెలుగు సినిమాలని అరవమన్నయ్యలు అస్సలు దేకరు. కానీ ఎన్టీఆర్ మీద అక్కసుతో, హేట్తో సాంబార్ తాగడానికి మన వాళ్ళు వెంపర్లాడుతున్నారు. ఏం చేద్దాం, అంతే మరి. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే వార్ 2కి టాక్తో సంబంధం లేదు. ఎంత ట్రోలింగ్ చేసినా థియేటర్లు హౌస్ఫుల్ కలెక్షన్స్తో రన్ అవుతాయి. కానీ కూలీ పరిస్థితి ఖాళీయే. హిట్టాక్ వస్తే తప్ప గట్టెక్కలేదు. ఇక వార్ 2కి హిట్టాక్ వచ్చిందంటే కూలీ నిర్మాత, బయ్యర్లు తూర్పు తిరగాల్సిందే. కాబట్టి రజనీ తాతది లేవాలంటే అంత ఈజీ కాదు. కంటెంట్ అనే బిల్ల వేస్తే లేవచ్చు. మరి వార్ 2, కూలీ బాక్స్ ఆఫీస్ వార్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.